ప్రపంచంలోనే చాలా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది సౌదీ అరేబియాలో ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ. ఈ ఆయిల్ రిఫైనరీ పైన తాజాగా అంటే సోమవారం నాడు ఇరాన్ డ్రోన్స్తో అటాక్ చేసింది. చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే ఏ మేరకు నష్టం జరిగినది ఇంకా అధికారికంగా రాలేదు. బట్ పెద్ద ఎత్తున అక్కడ పొగలు వ్యాపించడం ఇదంతా చూస్తుంటే భారీగానే నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం సౌదీ అరేబియాలో మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాలపై మనం చెప్పుకుంటే కువైట్లో కొన్ని దాడులు జరిగాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దాడులు జరిగాయి, బహ్రైన్, దుబాయ్, దోహా, అబుదాబి, జెరూసలేం అన్ని చోట్ల కూడా వరుస దాడులు చేస్తోంది. కొన్ని చోట్ల మిసైల్స్తో దాడి చేస్తోంది ఇరాన్, కొన్ని చోట్ల డ్రోన్స్తో దాడి చేస్తోంది. ఇక ముస్లిం కంట్రీస్ అని కూడా చూడట్లేదు, గల్ఫ్ కంట్రీస్ అని కూడా చూడట్లేదు, అమెరికా స్థావరాల మీద దాడి చేస్తున్నాం అనేటువంటి పేరుతో యథేచ్ఛగా దాడులు కొనసాగిస్తోంది ఇరాన్. సో రివెంజ్ తీర్చుకుంటామని చెప్పి గతంలో చెప్పింది. చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో మా ప్రతిదాడి ఉండబోతుందని చెప్పి ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వం చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఈ రోజున ప్రతిదాడులు కనబడుతున్నాయి చాలా దేశాల్లో. అది ఈ దాడులు కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఈ దాడుల్లో నష్టపోతుంది, మిగిలిన దేశాలు కూడా నష్టపోతున్నాయి పెద్ద ఎత్తున. అయితే ఈ దాడులు చేయడం ద్వారా ఆల్అవుట్ వార్ మొదలైనట్టుగానే మనం భావించాలి. పూర్తి స్థాయి యుద్ధం కనబడుతోంది. అటువైపున పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, ఇటువైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఏం కోరుకుంటోంది ఇరాన్ ఈ దాడులు చేయడం ద్వారా అంటే మిగిలిన దేశాలను తనకు మద్దతుగా రమ్మని పిలుస్తోందా, కూడగట్టేటువంటి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తోందా? ఒకటి కారణం అయి ఉండొచ్చు. రెండోది, ఈ వార్ హీట్ అనేది ప్రపంచ దేశాలు మొత్తానికి కూడా తెలియాలి. తద్వారా అమెరికా పైన ఒత్తిడి తీసుకురావడమో లేకపోతే ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా, తద్వారా వాళ్ళని తిట్టుకోవాలి. ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ దేశాలన్నీ కూడా ఎవరిపై ఒత్తిడి తీసుకొస్తాయి? చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. ఒకటి, చమురు సంక్షోభం ఇప్పటికే కనబడుతోంది, ఆ ప్రభావం. ఆర్థిక సంక్షోభం కనబడుతోంది. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ధ్వంసం అవుతున్నాయి. ఎప్పుడు లేని దుబాయ్లో కూడా దాడులు జరిగాయి. ఎయిర్లైన్ సర్వీసులు చాలా చోట్ల నిలిచిపోయాయి. ప్రపంచం అంతా కూడా పర్టికులర్గా వెస్ట్ ఏషియాలో భగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది, అగ్నిగుండంలా కనబడుతోంది. మరి ఈ మెసేజ్ మిగిలిన దేశాలకి, గల్ఫ్ కంట్రీస్కి ఏ విధంగా కన్వే అవుతుందో చూడాలి. ఈ వార్ హీట్ ఏ విధంగా కన్వే అవుతుందో చూడాలి. ఇప్పటికే జీసీసీ ఒక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరి ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి? దౌత్యం ద్వారా ఏమైనా చెప్పాల్సి ఉంటుందా, లేకపోతే తిరిగి ప్రతిదాడులు చేయడమా ఏంటి అనేది ప్రస్తుతానికి జీసీసీ కౌన్సిల్ కూడా, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ కూడా ఆలోచిస్తుంది. ఆ జీసీసీలో ఉన్నటువంటి సభ్య దేశాలని కూడా అత్యవసర మీటింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. బట్ ఇరాన్ అయితే ఈ వార్ ద్వారా ప్రపంచ దేశాలకు, పర్టికులర్గా తన శత్రు దేశాలకు ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తుంది. మేము ఏ ఎక్స్టెంట్ వరకైనా కూడా వెళ్తాం రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పి అన్నట్టుగా కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.